యావత్ ప్రపంచవ్యాప్తంగా భారత్నే చూస్తున్న పరిస్థితి ఉంది. భారత్ పాక్ మధ్య ఎలాంటి యుద్ధాలు జరుగుతాయి, భారత్ పాకిస్తాన్ని ఎలా నేలమట్టం చేయబోతా ఉందనే దానిపైన అయితే చాలామంది 1000 కన్నులతో ఎదురు చూస్తున్న పరిస్థితి ఉంది. సో ఏదైతే ఇక్కడ మీకు ఒక పిక్ అయితే నేను చూపిస్తా. పంజాబ్లోని అమృత్సర్ గోల్డెన్ టెంపుల్ని టార్గెట్ చేస్తూ పాక్ దుశ్చర్యలకైతే పాల్పడింది. ఈ దుశ్చర్యలను కూడా తిప్పికొట్టింది భారత్ అని చెప్పేసి మనం మాట్లాడుతూ ఉన్నాం. సో ఏదైతే ఈ దుశ్చర్య గురించి మాట్లాడుకుంటే ఇవాళ పాకిస్తాన్ వక్రబుద్ధి కాదు, ఇదొక మెంటల్ గాలలాగా ప్రవర్తిస్తున్నారని చెప్పుకోవాలా. ఎందుకంటే ఒక ఇద్దరు వీర వనితలు కలిస్తేనే ఇలా పాకిస్తాన్ని అతలకుతలం చేసేసారు. కేవలం 24 నుంచి 25 నిమిషాలలో మొదలైనటువంటి ఈ వేట దాదాపు 9 ఉగ్ర స్థావరాలను నేలపట్టం చేసేసినాయి. ఆ చేసేసిన తర్వాత కూడా ఖచ్చితంగా భారత్లోని ఏ ప్లేస్ అయితే మాకేంది ఖచ్చితంగా రక్తపాతం జరగాల్సిందే, రక్తం పారిస్తాం అన్నట్టుగా ఇలా కొన్ని మిస్సైల్స్తోనైతే ఏదైతే చైనాకి సంబంధించినటువంటి మిస్సైల్గా తెలుస్తూ ఉంది. ఈ దాడి ఏదైతే ఈ అమృత్సర్ ఏదైతే ఉందో ఇది ఒక గోల్డెన్ టెంపుల్ అండి. ఈ గోల్డెన్ టెంపుల్ని టార్గెట్ చేస్తూ దాంట్లో వేలాది మంది భక్తుల్ని టార్గెట్ చేసి ఆ మిస్సైల్తోనైతే ల్యాండ్ మార్క్ చూసి మరి ఈ దాడి చేసినట్టు తెలుస్తూ ఉంది. దీన్ని కూడా భారత ఆర్మీ చాలా సమర్థవంతంగా తిప్పికొట్టిందని చెప్పి తెలుస్తూ ఉంది. ఒకవేళ ఈ గోల్డెన్ టెంపుల్కి ఏమైనా అయ్యుంటే భారత్ అట్టొడిగిపోయేది అని చెప్పేసి ఇవాళ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. చాలామంది వల్ల అతి పవిత్రంగా భావించే సిక్కు మతస్థులు ఎవరైతే కులానికి సంబంధించిన వాళ్ళు ఎవరైతే మతస్థులు ఎవరైతే ఉన్నారో ఇవాళ ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. సో ఖచ్చితంగా మనకి పంజాబ్ గురించి మాట్లాడుకోవాలా. సో పంజాబ్లో మనం గతంలో కూడా మనం మాట్లాడుకున్నాం. పంజాబ్ దాదాపుగా కూడా భారత్ని చాలా అంటే కొంతమంది మాత్రమే వ్యతిరేకంగా అంటే భారత్కి వ్యతిరేకంగా కూడా కొన్ని స్లోగన్స్ తీసుకున్న పరిస్థితి ఉంది. మళ్ళీ ఇంకోటి ఏంటంటే నిన్న అంటే ఇది పహల్గామ్ ఉగ్రదాడి జరిగిన తర్వాత కూడా ఏదైతే ఈ పిఓకే ఏదైతే మనం మాట్లాడుకుంటున్నామో ఎల్ఓసి అని మాట్లాడుకుంటున్నామో ఆ సరిహద్దు ప్రాంతాలు భారత్కి పాక్కి ఉన్న ఏవైతే మనకి ఆ బార్డర్స్ ఉంటాయో ఆ బార్డర్ నుంచి చొచ్చుకొని లోపలికి రావడము, పంజాబ్ నుంచి చాలామంది కూడా షెల్టర్ ఇచ్చారు కొంతమంది ఉగ్రవాదులకు అని చెప్పేసి కూడా మనకు వార్తలు అయితే వచ్చినాయి. సో ఇది ఎంతవరకు నిజం అంటే మాత్రం 200% నిజం అని చెప్పి చెప్పుకోవాలి. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత పేలుడు పదార్థాలు అయితే దాదాపుగా అసలు ఇండియన్ ఆర్మీ షాక్ అయిందని చెప్పుకోవాలి. ఆ పంట పొలాల్లో ఏవైతే వెపన్స్ కావచ్చు, గ్రానైడ్స్ కావచ్చు, హ్యాండ్మేడ్ ఏవైతే మనకి గన్స్ ఏవైతే ఉన్నాయో అత్యాధునిక టెక్నాలజీకి సంబంధించినటువంటి గన్స్ని కూడా వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకున్నారని చెప్పేసి మనకు తెలిసింది. సో ఈ విషయంలో అంటే పాక్కి తిప్పికొట్టింది అని చెప్పి చెప్పుకోవాలా. సో దీంట్లో ఈ మిసైల్ ఏదైతే ఉందో ఈ మిసైల్ కూడా చైనాకి సంబంధించినటువంటి మిసైల్ అని చెప్పి తెలుస్తూ ఉంది. సో ఈ మిసైల్ని పాక్ మరి తను అది కొనుగోలు చేసుకున్న తర్వాతనే ఈ మిసైల్ని వాడడం జరిగిందా అనే దానిపైన కూడా మనం ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే భారత్ పాక్ మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్న వేళ ఎవరైతే ఈ దాయాది దేశంగా మనం మాట్లాడుకుంటా ఉన్నాం. సో పాకిస్తాన్ టర్కీని ఆశ్రయించిందండి. సో టర్కీని ఫస్ట్ ఆశ్రయించిన తర్వాత సెకండ్ ఎవరిని ఆశ్రయించింది? డ్రాగన్ కంట్రీ. అది ఎప్పుడు డబుల్ గేమే. సరైన మొగోడు దొరకక డ్రాగన్ కంట్రీని ఎవడు ఏం చేయలేకపోతా ఉన్నాడు. కాకపోతే ఈసారి మాత్రం భారత్ పైన కన్ను పడితే లేపి పడేస్తాం, ప్రపంచ మ్యాప్లో లేకుండా చేస్తామని చెప్పేసి మోడీ సవాల్ చేసిన పరిస్థితి ఉంది. సో ఇందులో భాగంగానే ఏదైతే ఈ రెండు కంట్రీస్ ఏవైతే ఉన్నాయో టర్కీ కావచ్చు, చైనా, ఈ రెండు కూడా పాకిస్తాన్కి ఇలా మిత్రులుగా వాళ్ళు భావించి సప్లైస్ చేస్తూ ఉన్నారు. ఏవైతే ఆయుధాలు కావచ్చు, దాంతోపాటు మిసైల్స్ పెద్ద ఎత్తున కూడా పంపిస్తూ ఉన్నారు. మేము మీకు చేయుతనిస్తాం అని చెప్పేసి డ్రాగన్ కంట్రీ, దాంతోపాటు టర్కీ చెప్తా ఉంది అని చెప్పేసి మనకు వార్తలు అయితే వస్తూ ఉన్నాయి. సో టర్కీ గురించి కూడా దాదాపుగా మోడీ చాలా సీరియస్గా ఉన్నారు అని చెప్పి తెలుస్తూ ఉంది. 2023లో భూకంపం వచ్చిన తర్వాత అసలు అతలాకుతలం అయిపోయింది. అంటే పక్కనే ఉన్నటువంటి పాకిస్తాన్ కావచ్చు, ఆఫ్ఘనిస్తాన్ కావచ్చు, ఏవైతే ఈ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో ఎవ్వరు కూడా దానికి సహాయం చేయలే. భారత్ దగ్గరుండి మేము మిమ్మల్ని కాపాడుతామని చెప్పేసి ఎన్డీఆర్ఎఫ్ బృందాల్ని పంపించి ఇక్కడ ఉన్నటువంటి ఆర్థిక సహాయం ఇచ్చి తిండి పెట్టి అలాను మేపి ఇలా మనపైకి అలియో అంటే ఒక శాస్త్రం ఉందండి, అన్నం పెట్టినోడికి సున్నం పెట్టే రోజులలో ఉన్నామని చెప్పేసి. ఇది పక్కా అదే. మనం అన్నం పెట్టినాం, వాడు సున్నం పెట్టిండు మనకి. ఇంకొక విషయం ఏంటంటే ఏదైతే ఈ పంజాబ్లోని ఈ అమృత్సర్నే ఎందుకు టార్గెట్ చేయడం జరిగిందంటే దాదాపు ఎల్ఓసి అంటే మనకి పాక్ నుంచి
POK నుంచి మొదలైనటువంటి ఈ సరిహద్దు ఏదైతే ఉందో, సో ఈ సరిహద్దుల్లోనే దాదాపు 42 ఉగ్ర స్థావరాలు ఉన్నాయి. ఈ ఉగ్ర స్థావరాల నుంచే ఏ స్థావరం నుంచి మిసైల్ వేసి కొట్టిరు అనే దానిపైన కూడా ఇప్పటికే NIA పూర్తి దర్యాప్తు అయితే చేస్తుందని చెప్పేసి మనకైతే తెలుసా ఉంది. 42 ఉగ్ర స్థావరాలు అంటే భారత్ సరిహద్దు గుండా 30 నుంచి 25 నుంచి 30 కిలోమీటర్లే, మళ్ళా 25 నుంచి 30 కిలోమీటర్లే. ఆ 30 కిలోమీటర్లు దాటడం అంటే పాకిస్తాన్. ఆ లోపే ఈ ఉగ్ర స్థావరాలని బేస్ వేసుకొని మరి ఎక్కడి నుంచి మిసైల్తో కొట్టిరు అనేది కూడా క్లారిటీ రావాల్సింది ఉంది. సో దీనిపైన ఇంకొక విషయం ఏంటంటే, నిజంగా భారత్ కొట్టిన దెబ్బకి ఇవాళ ప్రపంచ దేశాల్లోని కొన్ని దేశాలు సంబరాలు చేసుకుంటా ఉన్నారు. ఆఫ్ఘనిస్తాన్లో ఒక వీడియో చూసినా నేను. ఆఫ్ఘనిస్తాన్లో వాళ్ళు ఇలా సెలబ్రేషన్ చేసుకుంటా ఉన్నారు, డ్యాన్స్ చేస్తూ ఉన్నారు. వాళ్ళు మంచి అయింది నా కొడుకులకి అని చెప్పేసి వాళ్ళు ఇలా టపాకాయలు పెట్టి వాళ్ళు ఇలా సెలబ్రేషన్ చేసుకుంటా ఉన్నారు. అది కూడా మీ మతమే కదా, మరి వాళ్ళు ఎందుకు మీరు సెలబ్రేషన్ చేసుకుంటా ఉన్నారు? అంటే ఇక్కడ ఆ దేశం గురించి ప్రపంచ దేశాల్లో ఏ దేశం కూడా దాన్ని శబాష్ అన్నది లేదండి. అమెరికా కూడా ఈ యుద్ధం జరిగిన తర్వాత ఏదైతే మనకి ఆల్రెడీ యుద్ధం స్టార్ట్ అయిందని చెప్పుకోవాలా. సో ఇది జరిగిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి భారత్ పైన ఎలాంటి ఉగ్రదాడి చేసినా కూడా మేము సహించేది లేదు అని చెప్పేసి అమెరికా కూడా ఒక క్లియర్ స్టేట్మెంట్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఏదైతే అమృత్సర్ ఏదైతే ఉందో ఈ గోల్డెన్ టెంపుల్ని టార్గెట్ చేసుకొని ఖచ్చితంగా ఈ గోల్డెన్ టెంపుల్ మాత్రమే ఇది ఫైనల్ అనుకుంటే మాత్రం ఖచ్చితంగా మనం పప్పులో కాలేసినట్టే. ఇదివరకే మనం మాట్లాడుకున్న ఒక వీడియోలో ఖచ్చితంగా కొన్ని రిస్ట్రిక్టెడ్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో, మెయిన్ పాపులేషన్ ఏరియాస్ ఏవైతే కొన్ని డిస్ట్రిక్ట్స్ కావచ్చు, లేకపోతే రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో స్టేట్స్, వాటిని మాత్రమే టార్గెట్ చేస్తూ ఉన్నారు. ఇంటర్నేషనల్ బార్డర్ నుంచి మిసైల్ పెట్టి కొట్టిరంటే మాత్రం ఏం చేయలేమని చెప్పేసి ఇప్పటికే తెలుస్తూ ఉంది. సో దీని విషయంలో కూడా భారత్ ఎలా తిప్పి కొట్టాలా వాటిని అనే దానిపైన చాలా మంచి క్లారిటీతోనైతే ఉంది అని చెప్పి తెలుస్తూ ఉంది. ఏది ఏమైనప్పటికీ ఒకవేళ మళ్ళీ ఇట్లాంటి దుశ్చర్యలకు పాల్పడితే 200% పాకిస్తాన్ని వరల్డ్ మ్యాప్లో లేకుండా చేశామని చెప్పేసి మోడీ ఇట్లాంటి వ్యాఖ్యలు అయితే చేసిన పరిస్థితి ఉంది. సో ఈ వ్యాఖ్యల్ని కూడా చాలామంది భారతీయులు స్వాగతించిన పరిస్థితి ఉంది. ఎందుకు స్వాగతించరు? మనకు కావాల్సిందే అది కదా. ప్రపంచ దేశాలు కోరుకుంటా ఉన్నాయి పాకిస్తాన్కి మాకు ఏమైనా యుద్ధం జరిగితే ఇక మరి ఎట్లుంటుందో అని చెప్పేసి చాలా దేశాలు అనుకున్నాయి. కాకపోతే మనం ఆల్రెడీ ఫైట్ చేస్తున్నాం. సో ఇది అంతం కాదు, ఇది ఆరంభం మాత్రమే అని చెప్పేసి తెలుస్తూ ఉంది. కాకపోతే ఇప్పటికే దొంగ దెబ్బలు తీసుకుంటూ ఇట్లాంటి దుశ్చర్యలకు పాల్పడుతూ ఉన్నారు. కొన్ని ఏరియాలలో కూడా టెర్రర్ అటాక్స్ జరుగుతూ ఉన్నాయి. కొంతమంది సివిలియన్స్ని చంపేస్తున్నారు అనే దానిపైన కూడా ఖచ్చితంగా నేను రానున్న వీడియోలో క్లియర్గా చెప్తా. ఎందుకంటే దాంట్లో కూడా 3 చిన్నారులు, 13 మంది సివిలియన్స్, 40 నుంచి 50 మంది, కొంతమంది అయితే తీవ్ర గాయాలతోనైతే బయటపడ్డారు అని చెప్పేసి తెలుస్తూ ఉంది. సో ఈ విషయం పైన కూడా ఖచ్చితంగా మనం మాట్లాడుకుందాం. ఏవైతే టెంపుల్స్ గురించి మనం మాట్లాడుకుంటా ఉన్నాం, టెంపుల్స్ కావచ్చు, మెయిన్ ఎక్కువగా క్రౌడీగా ఉండే ప్లేసెస్ ఏవైతే ఉన్నాయో, గ్రేటెడ్ కమ్యూనిటీస్ కావచ్చు, దాంతోపాటు ఎయిర్పోర్ట్స్, బస్ స్టాండ్స్, రైల్వే స్టేషన్స్, సో ఇట్లాంటి ఏరియాస్ ఏవైతే ఉన్నాయో, షాపింగ్ మాల్స్, ఇవన్నీ కూడా రిస్ట్రిక్టెడ్ ఏరియాస్. మీరు ఇప్పుడు పోకపోవడం చాలా మంచిది అని చెప్పేసి చాలామంది చెప్తా ఉన్నారు. ఇది అంతం కాదు, ఇది ఆరంభం మాత్రమే. పాకిస్తాన్ దొంగ దెబ్బ తీయడానికి ప్రయత్నిస్తూనే ఉంటుంది. ఖచ్చితంగా దీన్ని ఎలా తిరిగి కొడుతుంది దెబ్బ అనే దానిపైన అయితే ఖచ్చితంగా చాలామంది భారతీయులు వెయిట్ చేస్తున్న పరిస్థితి ఉంది.